Hi dear students, I am Parvati Devi, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic first year, second semester, paper, financial accounting 2. Same as usual topic depreciation. Explain the topic depreciation including problematic methods and strength line method. Strength line method లో మనం 4 ప్రాబ్లమ్స్ అనేవి చెప్పుకున్నాం. డౌన్ వాల్యూ గురించి కానీ అలాగే రికార్డింగ్ టు ఇన్స్టాల్మెంట్ మెథడ్ గురించి కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ 4 టైప్స్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఏ కంపెనీ అక్వైర్స్ ఏ లీజ్ కాస్టింగ్ rupees 1 lakh for a term of 4 years. You find from the annuity tables that in order to write of the lease on annuity method, lease on annuity method at 5% interest per annum. Annuity method at 5% interest per annum. The amount to be written off annually as depreciation amount to rupees 2820. 28,020. Prepare lease. Prepare ledgers. Account for all the 4 years and show the net charges to profit and loss during the each of 4 years. A company acquires the lease of casting rupees 1 lakh. For a term of 4 years, you find from the annuity tables that in order to write off the lease on annuity method, ఈ మెథడ్ వచ్చేసరికి యాన్యుటీ మెథడ్ at 5% ఇంట్రెస్ట్. ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్? 5% ఇంట్రెస్ట్ పర్ యానం. దట్ అమౌంట్ టు బి రిటర్న్ ఆఫ్ ది యాన్యుటీ annually as depreciation amount to be rupees 28,020. Prepare ledgers account for all those 4 years. Thus show that the net charges to profit and loss during the each of 4 years. మనం ప్రిపేర్ చేయవలసింది ఏంటంటే లెడ్జర్స్ అకౌంట్ని ప్రిపేర్ చేస్తాం. సేమ్ యాజ్ యూజువల్ రిమైనింగ్ సమ్స్ ఎలా అయితే చేశారో ఈ సమ్ కూడా సేమ్ అలానే ప్రొఫార్మా గీస్తారు. డెబిట్ అండ్ క్రెడిట్ అండ్ సబ్ హెడ్డింగ్ వచ్చేసరికి మెయిన్ హెడ్డింగ్ వచ్చేసరికి ఎవరిది లీజ్ అకౌంట్ డేటా లీజ్ అకౌంట్ అండ్ డెబిట్ క్రెడిట్ పెడతారు. పర్టిక్యులర్స్ టోటల్ అమౌంట్ అన్న పెట్టచ్చు, రూపీస్ అన్న పెట్టచ్చు. పర్టిక్యులర్ రూపీస్ టోటల్ అమౌంట్ రూపీస్. ఇక్కడ పర్టిక్యులర్స్ ఫస్ట్ ఇయర్ బిగినింగ్ టు బ్యాంక్ ఖాతా.
ద ఫస్ట్ ఇయర్ బిగినింగ్ టు బ్యాంక్ అకౌంట్. ఎంత? ఏ కంపెనీ అక్వైర్స్ ద లీజ్ కాస్టింగ్ రూపీస్ 1 lakh రూపీస్. ఆ 1 lakhని వేసుకుంటాం. ఎంత పర్సెంట్ అంటున్నాడు? ఫస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి డెబిట్ సైడ్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి టు ఇంట్రెస్ట్. ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్? 5% ఇంట్రెస్ట్. ఇక్కడ 1 lakh మీద ఎంత పర్సెంట్ ఇచ్చాడు? ఇన్ ఆర్డర్ టు రిటైన్ ఆఫ్ ది లీజ్ ఆఫ్ యాన్యుటీ మెథడ్ ఎట్ 5% ఇంట్రెస్ట్ పర్ యానం. ఎట్ 5% ఇంట్రెస్ట్ పర్ యానం 5%. 1 lakh into 5/100 into 1 lakh into 5/100 equal to 5,000. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ బై డిప్రిషియేషన్ అకౌంట్. ఇక్కడ డిప్రిషియేషన్ అనేది వాడు డైరెక్ట్గా వాల్యూ అనేది ఇచ్చేసాడు. ఇక్కడ వాడు డైరెక్ట్ వాల్యూ అనేది మెన్షన్ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ యాన్యుటీ మెథడ్ 5% ఇంట్రెస్ట్ పర్ యానం ది అమౌంట్ టు బి రిటైన్ ఆఫ్ ది యాన్యువల్ యాజ్ డిప్లికేషన్ అమౌంట్ టు బి రూపీస్ 28,201 రూపీస్. అంటే డిప్లికేషన్ అమౌంట్ అనేది ఇక్కడ వాడు డిప్రిషియేషన్ 10% కానీ 5% కానీ అడగలేదు. డైరెక్ట్గా అమౌంట్ అనేది ఇచ్చేసాడు, డైరెక్ట్గా ఇవ్వడం అనేది జరిగింది. డిప్రిషియేషన్ అమౌంట్ అనేది మెన్షన్ చేశాడు కాబట్టి ఆ డిప్రిషియేషన్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం డైరెక్ట్గానే క్రెడిట్స్ అయినా ఫస్ట్ ఇయర్ ఎండింగ్ బై డిప్రిషియేషన్ అకౌంట్ వచ్చేసరికి 28,201 రూపీస్ అనేది మనం డైరెక్ట్గా మెన్షన్ చేయొచ్చు, డైరెక్ట్గా పోస్టింగ్ చేయొచ్చు. ఓకే, ఈ 1,50,000లోంచి ఈ 28,201ని తీసేస్తాం. మనకి ఈ ఫస్ట్ ఇయర్ బిగినింగ్ది అలాగే ఫస్ట్ ఇయర్ ఎండింగ్ది ఇంట్రెస్ట్ ఈ 1,50,000లోంచి 1,05,000లోంచి 1,05,000లోంచి డిప్రిషియేషన్ మనకు డైరెక్ట్గా అడిగాడు కదా, ఈ డైరెక్ట్గా అడిగిన అమౌంట్ ఏదైతే ఉందో 28,201 అనేది మనం లెస్ చేస్తాం, తీసేస్తాం. తీసేయగా మనకి బై బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్, క్రెడిట్ సైడ్ ఎప్పుడు కూడా బై బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ 76,799 రావడం జరుగుతుంది. ఈ 76,799 ఎలా రావడం జరుగుతుందంటే ఈ ఫస్ట్ ఇయర్ బిగినింగ్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అకౌంట్, ఇంట్రెస్ట్ అకౌంట్ని మనం కలిపేసి 1,05,000 నుంచి ఈ డిప్రిషియేషన్ని 28,201 తీసేయగా మనకి బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ అనేది రావడం జరుగుతుంది. 76,799 రూపీస్ రావడం జరుగుతుంది. ఈ టూ సైడ్స్ అమౌంట్ వచ్చేసరికి 1,05,000 1,05,000 అనేది ఈక్వల్గా ఉండడం సరిపోతుంది. మరి సెకండ్ ఇయర్ బిగినింగ్ ద బ్యాలెన్సింగ్ బ్రాడ్ డౌన్, మనకి ఈ క్యారీ డౌన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇయర్లో మనకు వచ్చినది ఏదైతే ఉందో ఈ బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ 76,799 ఏదైతే ఉందో ఈ సెకండ్ ఇయర్ బిగినింగ్ 76,799ని మనం బ్యాలెన్సింగ్ బ్రాడ్ డౌన్ కింద తీసుకొస్తాం డెబిట్ సైడ్కి వచ్చేసరికి. మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా ఏం చేస్తాం, అండ్ సెకండ్ ఇయర్ ఎండింగ్ అంటే ఫస్ట్ ఇయర్ బిగినింగ్ అలాగే ఫస్ట్ ఇయర్ ఎండింగ్, ఇక్కడ సెకండ్ ఇయర్ బిగినింగ్ అలాగే సెకండ్ ఇయర్ ఎండింగ్. ఇంట్రెస్ట్ వచ్చేసరికి సేమ్ యాజ్ యూజువల్ 5% తీసుకుంటాం. అక్కడ మనం ఫస్ట్ రిమైనింగ్ సమ్స్లో ఎలా అయితే 10% తీసుకున్నామో, డిప్రిషియేషన్ మీద 10% ఇస్తే ఎలా తీసుకున్నామో సేమ్ ఇక్కడ అట్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% అంటున్నాడు కాబట్టి ఆ 5%ని తీసుకుంటాం, డెబిట్ సైడ్ మాత్రమే తీసుకుంటాం. ఈ డెబిట్ సైడ్ వచ్చేసరికి సెకండ్ ఇయర్ బిగినింగ్ బ్యాలెన్సింగ్ 76,799 తీసుకుంటాం, సెకండ్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి
దేని మీద ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తామంటే 79,799 మీద క్యాలిక్యులేట్ చేస్తాం. 790,799 మీద క్యాలిక్యులేట్ చేస్తే బై ఇంటూ 5/100 ఈక్వల్ టు 39.95 రావడం జరుగుతుంది. 3,839.95 ఇక్కడ పాయింట్ ఉంది కదా 39 అలాగే 95 అని చెప్పేసి మనం చదవాలి. ఇక్కడ ఇంట్రెస్ట్ని 5%ని క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ డిప్రిషియేషన్ ఏదైతే డైరెక్ట్గా మెన్షన్ చేశాడో అది డైరెక్ట్గా కామన్గా ప్రతిదానికి డిప్రిషియేషన్ అనేది మారదు, ఇంకా ఫిక్స్డ్ వాల్యూ అని చెప్పేసి కూడా చెప్పాను మీకు. ఇక్కడ డిప్రిషియేషన్ అనేది కామన్, ఇంకా ప్రతిదానికి ఈ డిప్రిషియేషన్ వాల్యూ అనేది తీసుకుని వస్తాం. ప్రతిదానికి ఈ డిప్రిషియేషన్ వాల్యూనే పోస్ట్ చేస్తాం. బై సెకండ్ ఇయర్ ఎండింగ్ డిప్రిషియేషన్ వాల్యూ 28,201 రూపీస్ వచ్చింది. అలాగే మనం ఈ రెండింటిని నుంచి కలపగా మనకి ఎంతైతే వచ్చిందో తీసేగా బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ అనేది రావడం జరిగింది. డెబిట్ సైడ్ని కలపగా వచ్చిన అమౌంట్లో ఉంచి ఈ డిప్రిషియేషన్ని తీసేగా వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో బై బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ కింద రాస్తాం. 52,437.95. ఇక్కడ టూ సైడ్స్ వచ్చేసరికి 80,638.95 టూ సైడ్స్ అమౌంట్. అలాగే ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్ బిగినింగ్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ క్యారీ డౌన్ వచ్చేసరికి ఇక్కడ బ్రాడ్ డౌన్ కింద తెచ్చుకుంటాం. 52,437.95ని మనం బ్యాలెన్సింగ్ బ్రాడ్ డౌన్ కింద తీసుకొచ్చిన అమౌంట్ని మళ్ళీ థర్డ్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంట్రెస్ట్ని దేని మీద క్యాలిక్యులేట్ చేస్తామంటే 52,437.95 ఇంటూ 5/100 మీద క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేయగా మనకి ఎంత వస్తుంది? 2,621.90 వస్తుంది. అలాగే ఇంట్రెస్ట్ని ఇంకా అలా క్యాలిక్యులేట్ వచ్చినది ఏదైతే ఉంటుందో మనకి క్యారీ డౌన్ బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ మీదే క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ అయితే ఏదైతే వస్తుందో అమౌంట్ ఏదైతే వచ్చిందో ఆ అమౌంట్ మీదే మనం క్యాలిక్యులేట్ చేస్తాం, ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే థర్డ్ ఇయర్ వచ్చేసరికి థర్డ్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి డిప్రిషియేషన్ వాల్యూ కామన్ వాల్యూ ఆ వాల్యూ అనేది ఇంకా ఫిక్స్డ్గా ఉంటుంది. మనకి 10% కానీ 5% కానీ 4% కానీ 2% కానీ ఇస్తే కనుక పర్సంటేజ్ ఇస్తే కనుక అట్ ది రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఇస్తే కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తాం. డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేసాడు కాబట్టి ఆ డైరెక్ట్ వాల్యూనే ప్రతి దానికి పోస్టింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. థర్డ్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి 28,201 డిప్రిషియేషన్ వచ్చేసరికి బై బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ వచ్చేసరికి ఈ డెబిట్స్ అనే రెండు అమౌంట్లోంచి తీసేయగా మనకి ఎంత వస్తుంది? 26,858.85. ఈ టూ సైడ్స్ అమౌంట్ వచ్చేసరికి 55,059.85. 55,059.85. और फोर्थ ईयर बिगिनिंग వచ్చేసరికి టు బ్యాలెన్స్ ఇక్కడ క్రెడిట్స్ అయినా క్యారీ డౌన్ ఏదైతే వస్తుందో బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఏదైతే వస్తుందో మనం డెబిట్ సైడ్కి వచ్చేసరికి బ్యాలెన్సింగ్ బ్రాడ్ డౌన్ కింద తెచ్చుకుంటాం. అలాగే ఆ అమౌంట్ బై ఫోర్త్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి బై డిప్రిషియేషన్ అకౌంట్ 28,201
మరి ఫోర్త్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి ఫోర్త్ ఇయర్ బిగినింగ్ వచ్చేసరికి మనకి బ్యాలెన్సింగ్ బ్రాడ్ డౌన్ కింద తీసుకొచ్చాం. ఫోర్త్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి మరి ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. మనం ఈ ఇంట్రెస్ట్ అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ క్యారీ డౌన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇయర్ బిగినింగ్ టు బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో బ్యాంక్ అకౌంట్ మీద 1 lakh అనేది డైరెక్ట్గా పోస్ట్ చేసుకుంటాం. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది ఈ 1 lakh మీద క్యాలిక్యులేట్ చేస్తాం కదా, ఈ 1 lakh ఇంటూ 5/100 ఇంటూ ఈక్వల్ టు 5,000. ఇది వేసుకున్న ఈ రెండింటి నుంచి తీసేగా మనకు ఒక వాల్యూ అనేది వచ్చింది. ఈ 1,05,000లోంచి ఈ డిప్రిషియేషన్ వాల్యూ అనేది తీసేసాం. డిప్రిషియేషన్ వాల్యూ తీసేగా మనకి ఒక వాల్యూ అనేది వచ్చింది, 76,799 వచ్చింది ఫస్ట్ గుండెగా వాల్యూ వచ్చేసరికి. ఇక్కడ మళ్ళీ సెకండ్ మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేసాం, ఇది 9 కాదమ్మా 79 కింద నోట్ చేయడం జరిగింది. 76,799 ఇంటూ 5/100 మీద క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ రెండిట్లోంచి తీసేగా మనకి ఎంత వచ్చింది, 52,000. మళ్ళీ బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ చూడండి, 52,000 క్రెడిట్ సైన్ చూడండి, 52,437.95 మీద మళ్ళీ మనం థర్డ్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి డెబిట్ సైడ్కి వచ్చేసరికి ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 52,437.95 ఇంటూ 5/100 ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, మళ్ళీ థర్డ్ ఇయర్లో వచ్చేసరికి సెకండ్ ఇయర్లో మనకి 52,437.95 వచ్చింది. థర్డ్ ఇయర్లో మళ్ళీ మనం ఏం చేసాం, అది బ్యాలెన్సింగ్ బ్రాడ్ డౌన్ కింద తీసుకురావడం జరిగింది. థర్డ్ ఇయర్లో వచ్చేసరికి మళ్ళీ మనకి బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ ఎంత వచ్చింది, క్రెడిట్స్ అయినా మళ్ళీ థర్డ్ ఇయర్లో మనకి బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ 26,858.85 వచ్చింది. మళ్ళీ ఈ థర్డ్ ఇయర్ది మళ్ళీ మనం ఫోర్త్ ఇయర్లో ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 26,858.85 ఇంటూ 5/100 ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసాం. క్యాలిక్యులేట్ చేయగా మనకి ఎంత వచ్చింది, 1,342.15. ఈ టోటల్ టూ సైడ్స్ వచ్చేసరికి 28,201. ఇక్కడ ఈ మెథడ్ వచ్చేసరికి యాంటీ మెథడ్. మనం స్ట్రెంత్ లైన్ గురించి చెప్పుకున్నాం, అలాగే రికార్డింగ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ గురించి చెప్పుకున్నాం. అలాగే ఈ మెథడ్ వచ్చేసరికి ఏ కంపెనీ అక్వైర్స్ లీజ్ కాస్ట్ ఆఫ్ ₹1 lakh for term of 4 years. You find from the annuity tables that in order written of the lease of annuity method. ఈ మెథడ్ వచ్చేసరికి మోడల్ యాన్యుటీ మోడల్ మనం ఫస్ట్ కొనగానే చెప్పుకున్నాం. మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ మెథడ్స్ చెప్పుకున్నాం. డిప్రిషియేషన్ స్ట్రెంత్ లైన్ గురించి చెప్పుకున్నాం. రిటర్న్ డౌన్ వాల్యూ సమ్ ఆఫ్ ది ఇయర్స్ గురించి చెప్పుకున్నాం. యాన్యుటీ అండ్ డిప్లికేషన్ ప్రాబ్లమ్స్ గురించి కూడా చెప్పుకున్నాం. యాన్యుటీ అండ్ డిప్లికేషన్ ఇక్కడ ఈ సమ్లోనే మీకు ఫస్ట్ ఇయర్ సిలబస్ అంతా కూడా ఉంటుంది చూడండి. ఈ సమ్లోనే యాన్యుటీ అండ్ డిప్లికేషన్ మెథడ్ గురించి కూడా చెప్పుకున్నాం. యాన్యుటీ మెథడ్ అండ్ 5% ఇంట్రెస్ట్ పర్ యానం ది అమౌంట్ టు బి రిటర్న్ ఆఫ్ ది యాన్యుటీ యాన్యువల్లీ ఆఫ్ డిప్లికేషన్ అమౌంట్స్. ఓకేనా, ఈ సమ్ వచ్చేసరికి డిప్రిషియేషన్కి యాన్యుటీకి సంబంధించిన సమ్, డిప్లికేషన్కి యాన్యుటీ అండ్ డిప్లికేషన్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కృష్ణ పర్చేస్డ్ ఏ మిషనరీ ఫర్
rupees 75,000 on 1st 9 2007 and paid rupees 5,000 for it is installations charges the close as accounts on 31st March at each year. He debit the adopts method of duplicating the machine at 20% per annum under diminishing balance method. Show the machine account duplication account for 4 years. Same sum. ఇక్కడ ఈ మెథడ్ ఏంటంటే ఈ సమ్ ఏంటంటే కృష్ణ purchased a machinery for rupees 75,000 on 1st 9 2007 and paid rupees 5,000 for it is installations charges. He closes has accounts and 31st March at each year. He adopts the method of duplicating the machine at 20% per annum under the diminishing balance method. Show the machine account duplication account for 4 years. సేమ్ ఇక్కడ మిషనరీ అకౌంట్ ఇక్కడ మిషనరీ అకౌంట్ వచ్చేసరికి సేమ్ పర్టికులర్స్ డేట్ పర్టికులర్ టోటల్ రూపీస్ డెబిట్ అండ్ క్రెడిట్. ఇక్కడ 1st 9 2007 to bank account 75,000 on 1st 9 2007 paid at rupees 5,000. 75,000 plus 5,000 equal to 80,000. 75,000 plus 5,000 equal to 80,000. Credits at 31st 3 2008 by depreciation 31st 3 2008 by depreciation account 80,000 into 20 by 100. ఇక్కడ మనకి ఎంత పర్సెంట్ అంటున్నాడు? He adopts the method of duplicating the machine at 20% per annum. 20% per annum 20% అంటున్నాడు. మనకి ఈ కలపగా వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాని మీద మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ మెథడ్ వచ్చేసరికి ఇన్స్టాల్మెంట్ మిషనరీ ఇన్స్టాల్మెంట్ ఈచ్ ఇయర్ మెథడ్ అడాప్ట్ మెథడ్స్. 31st 3 2008కి డిప్రిషియేషన్ అకౌంట్ 80,000 into 20 by 100 equal to 1 month. అంటే ఇక్కడ 9కి ఎన్ని మంత్స్ వచ్చినాయి? 3. 31stకి ఫస్ట్ అంటే మనం ఇక్కడ 1 monthకి క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 9 ఫస్ట్ 9 31st 3 కదమ్మా. 3 4 5 6 7 8 అంటే 7 months వచ్చింది. 9 month అనేది మనం క్యాలిక్యులేట్ చేయకూడదు. ఈ 3 months నుంచి
ఈ 9 మంత్స్కి లో క్యాలిక్యులేట్ చేస్తాం. 3 months నుంచి ఈ 9 month వరకు మనం ఫస్ట్ 9 వరకు క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే 7 months వచ్చింది. 80,000 ఇంటూ 20/100 ఇంటూ 7/12 అది 1 అనుకుంటారు. 80,000 ఇంటూ 20/100 ఇంటూ 7/12 7 నెలలు బై 12 నెలలు. ఓవరాల్ 12 నెలల 12 నెలలకి మనం 7 monthsకే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఎంత అమౌంట్ వస్తుంది? 9,333 9,333 అమౌంట్ వస్తుంది, రూపీస్ వస్తుంది. మనం ఏం చేస్తాం? ఈ 9,333 అని 80,000 నుంచి తీసేస్తాం. 80,000 నుంచి 80,000 నుంచి 80,000 నుంచి 9,333 తీసేస్తే బై బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ వచ్చేసరికి 70,667 వస్తుంది. 80,000 నుంచి 9,333 తీసేయగా బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 70,667. Total equal amount. Two sides, debit or credit side, total amount equal tens 80,000, 80,000. మళ్ళీ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ 4/2008 టు బ్యాలెన్సింగ్ బ్రాడ్ డౌన్ 70. ఈ క్రెడిట్ సైడ్ ఏదైతే వచ్చిందో ఆ అమౌంట్ని మనం డెబిట్ సైడ్కి తీసుకొస్తాం. 70,667. ఇంట్రెస్ట్ ఇచ్చాడు అంటే మనం డెబిట్ సైడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. మరి డిప్రిషియేషన్ ఇచ్చాడు అనుకోండి, డిప్రిషియేషన్ మీద 5% కానీ 10% కానీ 20% కానీ 10% 10 or 20 డిప్రిషియేషన్ మీద ఇస్తే మనం ఎప్పుడు కూడా క్రెడిట్ సైడ్నే క్యాలిక్యులేట్ చేయాలి. బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ వచ్చిన అమౌంట్ని కూడా మనం ఈ డిప్రిషియేషన్ అమౌంట్తో క్యాలిక్యులేట్ చేయాలి, క్రెడిట్ సైడ్ క్యాలిక్యులేట్ చేయాలి. అదే ఇంట్రెస్ట్ కనుక ఇచ్చాడు అనుకోండి, అట్ 5% ఇంట్రెస్ట్ అన్నాడు అనుకోండి, ఇంట్రెస్ట్ కనుక ఇచ్చినట్లయితే మనం డెబిట్ సైడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. డిప్రిషియేషన్ ఇచ్చినట్లయితే క్రెడిట్ సైడ్ క్యాలిక్యులేట్ చేస్తాం. 31/3/2009 బై డిప్రిషియేషన్ అకౌంట్ ఎంత వచ్చింది మనకి? బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ 70,667 ఇంటూ 20/100 14,133. బై బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ వచ్చేసరికి 70,667 నుంచి మనం తీసేస్తాం. 14,133 తీసేయగా బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ 56,533 అనేది రావడం జరుగుతుంది. 56,534 రావడం జరుగుతుంది. అదే అమౌంట్ని మనం 1/4/2009ని టు బ్యాలెన్సింగ్ బ్రాడ్ డౌన్ కింద తీసుకొస్తాం. 56,534. 31/3/2010 బై డిప్రిషియేషన్ అకౌంట్ వచ్చేసరికి మనకు వచ్చిన దాని మీదే మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం డిప్రిషియేషన్ 20%ని. ఈ బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ ఉంది కదా 56,534ని మనం మళ్ళీ 20/100ని క్యాలిక్యులేట్ చేస్తే 11,307 అనేది రావడం జరుగుతుంది. ఈ 56,534లోంచి 11,307 తీసేయగా మనకి బై బ్యాలెన్సింగ్ క్యారీ డౌన్ 45,227 రావడం జరుగుతుంది. ఈ క్యారీ డౌన్ ఏదైతే ఉందో ఆ క్యారీ డౌన్ అమౌంట్ మీద మనం తీసేయగా ఈ క్యారీ డౌన్ని మళ్ళీ మనం క్రెడిట్ సైడ్కి తీసుకొస్తాం కదా, క్రెడిట్ సైడ్ తీసుకొచ్చి 20/100 పెట్టి చేస్తాం. మల్టిప్లికేషన్ చేసిన తర్వాత 11,307 అనేది రావడం జరుగుతుంది. వచ్చిన దాన్ని 56,534లోంచి తీసేయగా మనకి ఒక అమౌంట్ వస్తుంది. అదే బ్యాలెన్స్ క్యారీ డౌన్.
ఆ బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ 45,227. ఈ టోటల్ అమౌంట్ వచ్చేసరికి 56,534, 56,534. టూ సైడ్స్ అమౌంట్ డెబిట్ సైడ్ ఆర్ క్రెడిట్ సైడ్ ఈక్వల్ టైమ్స్ అమౌంట్ రావడం అనేది జరుగుతుంది.